మన గవర్నర్ ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఒక అమ్మాయిలు లోపలికెళ్ళి మసాజ్ చేయించుకునేవారండి. అది అప్పుడు మీరున్నారా సార్? అది ఇంకా ఉద్యోగంలో ఉన్నారా? ఎన్‌డి తివారీ అని ఆ! ఆ! పట్టుకున్నారు ఆయన్ని అవునండి. అవునండి. తర్వాత. ఆ! అంటే అసల మీరు చెప్పిన దానికి అసలు ఆయనకి ఎంత అది ఒక పెద్ద అధికారంలో ఉన్నారాయన. ఆయన అప్పటికే 70 ఏళ్ళు. హ్మ్. అయినా కూడా వీళ్ళు హ్మ్. తర్వాత ఏదో మార్చాడు. నాకు ఆ! ఒంట్లో బాగలేక ఆ! వాళ్ళని కాళ్ళొత్తమన్నాను. ఈ హ్మ్. పత్రికల వాళ్ళు వేరే కథ చెప్పారు అన్నాడు. హ్మ్. ఇవన్నీ రాజకీయంగా నడిచేటువంటి కథలు. అటువంటివేమైనా ఉంటే క్లినిక్‌కి వెళ్ళటం ఏదో ఆ! ఉండాలి. అంటే రాజ్‌భవన్ ఒక అంటే అది పవిత్ర ఇది గదా! గవర్నర్ గారు ఉండేటువంటి హ్మ్. స్థలం. అవును. గవర్నర్ గారంటే నాకోటి జ్ఞాపకం వచ్చింది. హ్మ్. నాకు సంబంధించి. నేను 1977లో టీవీ మొదలైందండి. మొట్టమొదటి రోజున నేనే చదివాను. హ్మ్. వార్తలు. అవును. వార్తలప్పుడు గాదు. ఆహా! వార్తలు 1983 నవంబర్ 14. ఓకే. ఆ రోజు నుంచి నేనే చదువుతూ వచ్చాను. 40 ఏళ్ళు. ఓహ్! ఓకే. హ్మ్. రిటైర్ అయ్యేదాకా. హ్మ్. చదువుతున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చూశారు, మెచ్చుకున్నారు. హ్మ్. మెచ్చుకోని వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇలా చదివితే బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునండి. వీళ్ళందరిని అంటే నాకు గుర్తుండిపోయిన కొంతమందిలో పెద్దవాళ్ళల్లో హ్మ్. ఒకాయన ఎవరంటే కేసీ అబ్రహాం గారని ఓహ్! అవును. కేసీ రాష్ట్ర అబ్బారావు. గవర్నర్. అవునండి. ఆయన గవర్నర్. గవర్నర్. అవునండి. ఆయన కేరళ అనుకుంటానండి ఆయన. అవునండి. కేరళ నుంచి వచ్చారు. టీచర్‌గా పనిచేశాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు హ్మ్. ఇక్కడ ప్రతిరోజు వార్తలు చూసేవాడు. ఆయనకి తెలుగు రాదు. అయినా హ్మ్. చూసేవారు. హ్మ్. చూసి, విని ఇక రేపు ఆయన పదవీ విరమణ చేస్తారనంగా మా డైరెక్టర్‌కి కబురు పెట్టారు. హ్మ్. ఆ అబ్బాయిని నేను కలవాలి, పిలవండి అని. పంపించండి. ఓకే. మా డైరెక్టర్ భయపడ్డారు. హ్మ్. "ఏం తప్పు చదివావు నాయనా అని నిన్ను పిలిచారని." హ్మ్. "సార్ ఏం చదవలేదు. వీళ్ళు ఏం రాసిస్తే అదే చదివానండి." వీళ్ళు పద హ్మ్. సరే మేము వెళ్ళాం రాజ్‌భవన్‌కి. హ్మ్. మేము వెళ్ళేటప్పటికి ఆయన పెద్దాయన మేడ మీద నుంచి లిఫ్ట్‌లో దిగొస్తున్నారు. హ్మ్. దిగొచ్చి రాంగానే "హాస్ దట్ బాయ్ కమ్?" ఆ! అబ్బాయి వచ్చాడా అన్నాడు. వచ్చాడు. ఆ! చూసి లేచి సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్ ఓకే. ఆ! కూర్చున్నారు. కూర్చున్న హ్మ్. తర్వాత ఆయన దగ్గరికొచ్చి మెల్లిగా నడుస్తారు. పెద్ద అవును. మనిషి నడవలేరు. హ్మ్. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చుని హ్మ్. ఐ యామ్ ఏ మలయాళి. ఓకే. ఐ డోంట్ నో తెలుగు. హ్మ్. ఐ వాచ్ యువర్ న్యూస్ ఎవ్రీ డే. ఓకే. హ్మ్. ఐ లైక్ ఇట్. ఓకే. ఐ ఇంకా లెర్న్డ్ తెలుగు ఫ్రమ్ యూ. ఆ! నాకు ఇంకే ఇంకా ఒళ్ళు గగుర్పాటు అంటారు కదండీ! పులకించిపోవడం. చేతులెత్తి దండం పెట్టేశారు. హ్మ్. పెడితే ఆ తర్వాత అన్న మాటండి. హ్మ్. ఐ యామ్ ఏ పూర్ మ్యాన్. ఆయన ఆ! ఐ యామ్ ఏ టీచర్. ఓకే. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు గివ్ యూ యాస్ ఓకే. ఎ గిఫ్ట్. హ్మ్. అంటే నేను నో సార్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్. హ్మ్. నో, నో, నో. వెయిట్. ఆ! సిట్ డౌన్ ఆ! అని ఆ పక్కన తన చెఫ్ ఉంటాడు. అవునండి. రాజమౌళి వాడిని పిలిచి పాలు తీసుకురా అన్నాడు. హ్మ్. నేను కాఫీ తాగనని తనకు తెలుసు. ఓకే అండి. తీసుకొచ్చాడు. తీసుకొస్తే కప్పులో ఆయన వణుకుతున్న చేత్తో ఆయన హ్మ్. పోసాడండి. సొంతగా అది. పెద్దాయన. అవును. ఇది పోసి రియల్ అది గిఫ్ట్ అనమాట ఆ! అండి. దిస్ ఈస్ ది గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ. ప్లీజ్ టేక్. ఓకే అండి. అయ్యో! థాంక్స్. ఇప్పుడు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కన్నా ఇంత ఆనందం ఎక్కడొస్తది సార్? ఆ! అవి 10 పద్మవిభూషణ్‌ల కింద లెక్క. ఓకే. ఆ! ఆయన నేను తాగేదాకా ఉండి హ్మ్. ఆ కప్పు మళ్ళీ నేను ఆయన ఎంగిలి కప్పు తీసుకుంటా అంటారు. వద్దు సార్ నో, నో, నో. అవును. తీసి పక్కన పెట్టి అదే. హ్మ్. ఐ విల్ బి గోయింగ్ టు కేరళ టుమారో. హ్మ్. బట్ స్టిల్ ఐ విల్ వాచ్ యూ. ఓకే. అదే ఐ అట్లే. విల్ నాట్ ఫర్గెట్. హ్మ్. ఐ లైక్ యూ వెరీ మచ్. ఓకే అండి. థాంక్స్. ఆ! గాడ్ బ్లెస్ యూ. హ్మ్. వెనెవర్ టైమ్ యూ పర్మిట్స్. ఆ! ఆ! యూ కమ్ టు కేరళ. ఓకే. బీ మై గెస్ట్. ఓకే. అలాగే. ఓకే అండి. ఇక చీఫ్ మినిస్టర్‌లు ఎవరెవరు బాగా తెలుసారా మీకు? అంటే అందరూ అందరూ అంటే అసల 'ఎన్టీ రామారావు' గారు అని ఆ! మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరంటారు మీరు కెరియర్‌లో చదువుతున్నప్పుడు? చెన్నారెడ్డి అంజయ్య. ఆహా! అంజయ్ గారు. అంజయ్య గారు. ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో!
ఎందువల్ల అంటారు అంత చీఫ్ మినిస్టర్ ఆయన అనే పొరపాటు ఉందంటారా లేదా లేదండి. అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు. ఓకే. అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. ఉమ్, ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్‌గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. ఉమ్, ఎక్కడ కార్మికుడు, అవును. ఎక్కడ చీఫ్ రాష్ట్ర మినిస్టర్. ఉమ్, ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. ఉమ్, 11కి అని చెప్తే సాయంత్రం 10కి వచ్చేవాడు. ఓకే అండి. అన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళేవాడు. ఎవ్వడిని కాదనేవాడు కాదు. ఉమ్, వచ్చి రాగానే జోకేసుకునేవాడు ఆయన. ఉమ్, ఈమె 10 నాది. ఉమ్, నేను పొద్దున వస్తా అన్నాను కాదు అనేవాడు. ఆ, అంటే వీళ్ళేం అనకుండా. అవును. అంటే సరే ఇవాళే వచ్చిండ్రు కదా అంటే ఆ, గది మంచి మాట. చాయ్ తాగిండ్రా, ఓకే. అందరికి టీ తాగి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలియదు అనమాట అది. వచ్చే కదా. అది. ఉమ్, అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు, కార్మికులకు పెట్టాడు. ఉమ్, ఎన్ని జోక్స్ ఉండేవో. అవును. అసలు అక్కడ ఎందువల్ల అంటే మాకు ఐడియా లేదు. అసలు ఎందువల్ల అంటారు ఆయన అంత అంటే అమాయకత్వం అమాయకంగా కనపడేవాడు. కానీ నేను intelligent. చెప్తా వినండి. ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉమ్, చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాస్తుంది. ఉమ్, ఆయనకి తెలియదు ఆ ఓ, లేబర్ రూమ్ jokes. అంటే. అరే ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. అదేంటంటే అది గర్భిణులకి డెలివరీ చేసే రూమ్ అది. ఆ, ఈయన ఇంకా తన లేబర్ మినిస్టర్ ఆ, అందుకని లేబర్ ఉందా అంటాడు ఆయన. అది. అట్లాంటి జోకులు వేసేవాడు. ఉమ్, నేను స్వయంగా చూశానండి. కొన్ని మీటింగ్లకు వెళ్తుంటే టీవీ వాళ్ళు వచ్చిండ్రా ఉమ్, ఆ, ఆ, అంటే ఇంకా రాలేదు సార్ అని. ఉమ్, రాని ఆ, అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడతాడు. ఉమ్, చాలా సందర్భాల్లో మా టీం వెళ్ళేదాకా ఆయన కూర్చుని నేను వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాడు ఆయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడంగా వచ్చిన ఆశాన్సరు దా దా అంటే చీఫ్ మినిస్టర్ గా అప్పుడు మీకు టచ్ లో ఉన్నారు. ఉండేది ఉండేది. కానీ అంటే నేనేమి అడుక్కోలేదు. అది అది నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేయలేదు సార్. చూస్తే చాలు అనిపించింది కానీ స్వార్థం గురించి ఎక్కడ ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు, ఒకసారి అప్పుడు జూబ్లీ హిల్స్ అన్ని కొండలే, అవునండి. రాళ్ళు. ఉమ్, అక్కడ పద్మాలయ స్టూడియోకి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అండి. రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో. శంకుస్థాపన చేయడానికి ఈయన్ని పిలిచారు. ఉమ్, రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు, వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఆ, ఎక్కడానికి. ఉమ్, అలా ఎక్కుతూ ఉంటే ఒక చోట ఆగాడు. ఏమయ్యా ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా. ఓకే. దూరదర్శన్ స్టూడియో. ఆ, అంటే సార్ ఎవరు రారేమో సార్ అన్నాను నేను. ఉమ్, రారంటవా, ఉమ్, చూద్దాం తీ. ఉమ్, సరే అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది అప్పుడు ఒక 10 అడుగులు వేసాం. మళ్ళీ ఇంకో ఐడియా వచ్చింది. ఓయా స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టొచ్చు కదా, మీరు తీసుకోండి నేను ఇస్తా. సార్ ఇది బాగుంది సార్, మేము కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. ఆయన కలిసే లోపల ఆయన ప్రభుత్వం మారిపోయింది. చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి తోటి సరోజిని పుల్లారెడ్డి గారని ఆవిడ ఉండేది. ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆవిడ నన్ను పురపాలక శాఖ. నేను కేవలం ఫోన్ చేశాను అంతే, మేడం ఇట్లా కలవాలి రండి. ఆవిడ అనుకుంది తన ఇంటర్వ్యూ చేయడానికి అనుకుంది. వెళ్ళాం. ఏంటంటే మా స్టూడియోకి స్థలం కావాలండి అని. అవునా, అందుకు ఇస్తాను అని శాంక్షన్ చేసి ఇచ్చింది. అవి రాజకీయాలు రావు, అంత తేలిగ్గా కావు. ఒకదానికంటే ఇంకోటి మెలిక పెడతారు. సరే ఎట్లా ఆవిడ వచ్చింది, చేసింది, పాపం చేస్తానంది.